నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వంశీని అరెస్ట్ చేశారు, మాజీ ఎమ్మెల్యే వంశీని. అప్పటి తర్వాత వారి భార్య ములక్కత్ కూడా అయ్యారు. తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. ముందైతే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ చెప్పలేదన్నారు. తర్వాత ఏమేమి సెక్షన్స్ పెట్టారు ఎందుకు అనేది అయితే చెప్పారు. కానీ ఆవిడ అంటున్నది ఏంటంటే ఇందులో ఏదో కుట్ర ఉంది, ఇదంతా పెద్ద కేసు ఏమీ కాదు, కావాలని అరెస్ట్ చేశారు, పైగా ఆయనకి హెల్త్ బాగాలేదు, కొంతమంది ఏమో బాగోకపోయినా బాగానే ఉంది అన్నట్లుగా బయట అలా అసత్య ప్రచారం చేస్తున్నారు. హెల్త్ బాగాలేదు కాబట్టి బెడ్ ఇమ్మన్నా అలాంటివి అయితే ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు అన్నారు. ఇంకేమేమి అడిగారో వీళ్ళు ఏమి ఇవ్వలేదనేది తెలియదు. కానీ బయట నుంచి అయితే అంటే మీకు జగన్ గారి సపోర్ట్ ఉంది కదా అంటే, నాకు సపోర్ట్ ఉంది, కలుస్తా అన్నారని కూడా చెప్పారు. కాకపోతే ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని పారామీటర్స్లో ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎలాంటి ఫెసిలిటీస్ అనేది సెలబ్రిటీలో విఐపీలో ఇలాంటి వాళ్ళకి దాని తగ్గట్టుగా ఏవో ప్రొవైడ్ చేస్తారు. మరి ఈయన అడిగినవి వాళ్ళు ఇచ్చే అవకాశం ఉందా? అంటే కుట్ర అని అంటున్నారు కదా. ఇప్పుడు ఒకటి, వంశీ మీద వీళ్ళకున్న కోపము వేరు, అక్కడ పెట్టిన కేసు వేరు. కోపం ఏమిటికు, ఆయన ఏదో గతంలో ఏదో మాట్లాడాడు అనేది, గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసాడు అనేది కోపం. అసలు కోపం అది. వీళ్ళు కేసులు ఎలా పెడతారు, ఏదో ఒక కారణంతో కేసు పెడతారు. వంశీ అనే ఆయన మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఆయన ప్రతిపక్షంలో వైసీపీలో ఉన్నాడు, ఆయన అసలు హైదరాబాద్లోనే ఉన్నాడు, అటువైపే రావడం లేదు. కానీ సత్యవర్ధన్ అనే అతన్ని బెదిరించి అతన్ని కిడ్నాప్ చేసి అతని నుంచి కేసు విత్డ్రా చేయించుకొని ఇవన్నీ చేశాడనేది కదా అభియోగము. ప్రభుత్వంలో ఉన్న మీకు ఏదైనా చేసే అవకాశం ఉంటుందా? నా మీద ఎప్పుడు కేసు పెడతారో, ఎప్పుడు జైలుకి పంపిస్తారో తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉన్నటువంటి వంశీ చేసే అవకాశం ఉంటుందా? ఊరికే జనరల్ లాజికల్గా ఆలోచిస్తాయి. కాబట్టి ఆయన మీద కేసు పెట్టాలనే పెట్టారు. ఆయన లోపల ఆయనకేం సౌకర్యాలు ఇవన్నీ ఎవరు కల్పించాలి? సౌకర్యాలు జైలు అధికారులు కల్పించాలి. జైలు అధికారులు ఎందుకు కల్పిస్తారో అవే రూల్స్ ఉంటాయి వాళ్ళకి. నువ్వు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ఇంకోటి అయినంత మాత్రం నీకు ప్రత్యేకమైన హక్కులే ఉండవు. డాక్టర్ గారు ఏదైతే సిఫార్సు చేస్తారో, ఇప్పుడు ఆయనకు వెన్ను నొప్పి ఆపరేషన్ జరిగింది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అంటున్నారు. నిజానికి అది ఏం పెద్ద సౌకర్యాలు ఆయన అడుగుతున్నాడు? ఒక మంచం అడుగుతున్నాడు. నాకు వెన్ను నొప్పి ఉందిరా బాబు, నేను పడుకోవడానికి నేను నేల మీద పడుకోలేను, బ్రీతింగ్ కొంచెం మంచి ఏదో గాలి వచ్చే గదిలోకి ఇవ్వండి అంటే, వీళ్ళు ఇంటెన్షనల్గానే చేస్తున్నారు, అది వేరే విషయము. ఇప్పుడు ఆమె బాధపడడంలో నిజం ఉంది. వీళ్ళు కుట్రగా అతన్ని మీద కేసులు పెట్టారనే దాంట్లో కూడా వాస్తవం ఉంది. కానీ ఇలాగే చేస్తారు వాళ్ళు. పొలిటికల్ రివెంజ్ అంటే ఇలాగే ఉంటుంది. ఎందుకంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది? అధికారం ఉన్నప్పుడే కదా అటువైపు వాళ్ళకి ఏమో మనం ఏంటో చూపించాలా. కాబట్టి వీళ్ళంతా ఏమిటంటే జైల్లో ఎందుకు ఇప్పటికీ ఏ సౌకర్యాలు ఉండవు. నాకు ఎప్పుడూ ఆశ్చర్యం అది. నాయకులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని, ఒరే నాయనా, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా ఎప్పుడైనా జైలుకు పోవాల్సిన వాళ్ళమే, ముందు జైళ్ళను బాగుపరుస్తాము అని జైళ్ళను బాగుపరిస్తే ఇట్లా సమస్యలు రావు. సరే, అది వేరే విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఏమిటంటే ప్రాబ్లం ఏమిటంటే ఆయన గతంలో ఏదో అన్నాడు అనే దాని కక్షతో వీళ్ళు కేసులు పెట్టారు. ఆ విషయం బయటికి చెప్పరు. ఏదో ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ అనేది ఊరికే సాకు మాత్రమే. అది కాకపోతే ఇంకో కేసు పెడతారు. ఏది కాకపోతే ఏదో ఆయన కారులో మారణాయుధాలు ఉన్నాయని కేసు పెడతారు. అదే పెద్ద విషయమా? పెట్టాలనుకుంటే పెట్టాలి అని డిసైడ్ అయితే అదేం పెద్ద సమస్య కాదు. ఇంకేమిటంటే వంశీ అనే అతను పరమ దుర్మార్గుడు, అతను అది ఇది క్రిమినల్ ఇది అంటున్నారు కదా. అదే వంశీనే కదా మీరు 2 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించారు. అది మనం నిన్న మాడుకున్నాం కదా మనం. అదే వంశీనే కదా తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్ళుగా మోసింది. మరి ఇప్పుడు హఠాత్తుగా వంశీ అనే అతను అంత క్రిమినల్ ఎందుకు అయిపోయాడో తెలియదు. ప్రాబ్లం ఏమిటంటే లోకేష్ గారు ఈ కక్ష సాధింపు రాజకీయాలకి తెరలేపారు. సరే, ఆయన గతంలో ఏదో పార్టీకి మనోధైర్యం కల్పించడానికి ఇచ్చారా, హామీలు ఇచ్చారా, ఏమి ఇచ్చారా అని వేరే విషయం. కానీ ఇది ఇక్కడతో ఆగవేవి. ఇలా మీరు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉంటే మీ వంతు ఒక రోజు వస్తుంది. ఎక్కడికి పోకుండా కాకుండా అధికారం ఏమైనా శాశ్వతంగా ఉంటుందా మీ దగ్గర? మీకేమైనా గ్యారెంటీ ఉందా నెక్స్ట్ టర్మ్ కూడా మేము తెలుగుదేశం అధికారంలోకి వస్తామని? ఏమీ గ్యారెంటీ లేదు మీకు. మళ్ళీ రిపీటెడ్గా గెలిచిందే లేదు. మళ్ళీ వీళ్ళు వస్తారు, వీళ్ళు కక్ష సాధింపు రాజకీయాలు వీళ్ళు చేస్తారు, మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళు చేస్తారు. ఇదేనా పంచాయతీ? ఇది చూస్తూనే ఉండాలి మనము. సరే, ఇప్పుడు జగన్ గారు ఏమన్నారు? జగన్ గారు ఏదో హామీ ఇచ్చారు, మీకు లీగల్ ఎయిడ్ ఇస్తామన్నారు, ఆమెతో మాట్లాడినారు, ఏదో ధైర్యం చెప్పారని ఆమె అంటున్నారు. కాబట్టి ఇప్పుడు జగన్ గారి ముందున్నది ఏమిటంటే తన పార్టీలో ఉన్న నాయకులందరినీ అరెస్టుల మీద న్యాయ పోరాటం చేయడమే. ఆయన ముందు ఇంక వేరే దారి లేదు. వరుసగా రకరకాల కేసులు, రకరకాల కారణాలతో అరెస్టులు జరుగుతాయి. ఏం ఆగవేవి. ఎందుకు ఆగవంటే తెలుగుదేశం క్యాడర్ని సంతోషపరచాలి అంటే అరెస్టులు జరగాలి.
జరగలేదనుకో, లేదు లేదు వీళ్ళు చూడు పిరికోళ్ళు, వాళ్ళు చూస్తే అప్పుడు అట్లా చేశారు ఇట్లా చేశారు, మనల్ని అట్లా వేధించారు ఇట్లా వేధించారు, మీరేం చేస్తున్నారు, మీరంతా వాళ్ళు రొమ్ము విరుచుకొని తిరుగుతూ ఉంటే మీరేమి చేయకుండా ఉన్నారని అంటారు. ఈ పాలిటిక్స్లో ఒక సంక్లిష్టమైన దశ వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని ఎవరు గౌరవించే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటంటే అధికారం ఉన్నప్పుడు మనం ఒక రేంజ్లో ఉండడము, అధికారాన్ని అనుభవించడము, ప్రతిపక్షాలను వేధించడము, ఇదే ప్రజాస్వామ్యంగా ఉంది. కాబట్టి ఇంక దీన్నే ఫాలో అవుతారు. ఇప్పుడు వంశీ అనే అతను గతంలో వీళ్ళని ఇష్టానుసారం దుర్భాషలాడిన మాట నిజమే, ఒప్పుకున్నాం. పోనీ అతని మీద ఏదో కేసు పెట్టారు. కానీ మీ పార్టీలో కూడా ఉన్నారు కదా, జగన్ కుటుంబ సభ్యుల్ని, వైసీపీ నాయకుల్ని. జగన్ని మీరు ఎప్పుడు మర్యాదగా ముఖ్యమంత్రి అని పిలిచారు, ముఖ్యమంత్రి గారని. మీరు ఎప్పుడు సైకో సైకో అనే కదా అన్నారు, వేరే పదం ఏమన్నా వాడారా? మరి ఒక ముఖ్యమంత్రిని సైకో అని వాడడం అనేది మీకు ఎలా అది చట్టబద్ధంగా కరెక్ట్ అనిపించింది? ఎంతమంది లేరు మీ పార్టీలో ఇష్టానుసారం బూతులు తిట్టినోళ్ళు, పచ్చి తిట్లన్నీ తిట్టినోళ్ళు? మరి వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు? తిట్టడం అనేది తప్పే అని మనం అనుకుంటే ఎదుటివాడి ఆత్మగౌరవం కానీ, ఎదుటివారి కుటుంబాల్లో ఉన్న మహిళలను అవమానపరచడం అనేది తప్పు అనే దాంట్లో ఎవరికి ఏ సందేహం లేదు. కానీ మీ ఇంట్లోనేనా మహిళలు ఉండేది? మీ ఇంట్లో మహిళలకే కాదు కదా ఆత్మగౌరవం ఉండేది, అందరి ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆత్మగౌరవం ఉంటుంది కదా. నిన్న మొన్న మనం వీడియోలో చూసాం, చింతమనేని ప్రభాకర్ అని ఆయన ఒక డ్రైవర్ని ఎన్ని తిట్లు తిట్టాడు, ఎంత దుర్భాషలు, నోటికి వచ్చిన తిట్లని తిట్టాడు కదా. మరి ఆ డ్రైవర్ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, తల్లి కానీ, అక్క చెల్లి కానీ వాళ్ళు ఆడవాళ్ళు కదా, వాళ్ళు మనుషులు కదా. అంటే డ్రైవర్ అయినంత మాత్రం మీరు ఏమైనా తిట్టచ్చా? వీడియో సాక్ష్యాలు ఉన్నాయి కదా. కారు అడ్డం పెట్టాడా లేదనేది వేరే విషయం, కానీ మీరు తిట్టిన తిట్లు ఏం మామూలు తిట్లు అవి? మొన్న గుంతకల్ ఎమ్మెల్యే ఏమన్నాడు, మీడియా అని పట్టాల మీద పడుకోబెడతా అన్నాడు. మరి అట్లా తిట్టచ్చా? ఆయన మీద ఏ చర్య లేదా? కాబట్టి ఇవి ఇంటెన్షనల్గా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంటెన్షనల్గా జరుగుతున్నప్పుడు వైసీపీకి ఉన్న మార్గం ఏమిటంటే న్యాయ పోరాటం చేయడం. న్యాయపరంగా మీరు ఎక్కడ శిక్షిస్తున్నారు? మనుషుల్ని మీరు శిక్షించడం లేదు కదా. అతనికి వెన్నుపూస ఆపరేషన్ అయిందంటే మీరు సౌకర్యాలు కల్పించడం లేదు. అతని ఆరోగ్యం బాగుందని డాక్టర్లు సర్టిఫై చేస్తున్నారు. మరి ఎలా? మీరు ఆ డాక్టర్లు ఎవరు? మీ వాళ్ళే కదా, మీ ప్రభుత్వము నియమించిన డాక్టర్లు ఏదో వాళ్ళు మీకు భయపడి చెప్తారే కానీ లేదు అతనికి ఆరోగ్యం బాగాలేదని చెప్పరు కదా. జైలు అధికారులు అంటే మీ వాళ్ళే కదా. మరి ఇంక ఎట్లా అంటే మీరు వేధించాలి అని డిసైడ్ అయ్యి ఇష్టానుసారం చేస్తే ఏమవుతుందంటే మీ చర్యలు మళ్ళీ మీకే పచ్చిరలుగా మారి వెనక్కి తిరిగి వస్తాయి. అంటే ఇదే కర్మ సిద్ధాంతం కాదు, అందరూ చూస్తున్నాం కదా. గతంలో తిట్టిన వాళ్ళంతా ఇప్పుడు అరెస్టులు అయ్యి జైలుకు పోతున్నారు. ఇప్పుడు వేధింపులు ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడతారో వాళ్ళందరూ కూడా రేపు పోతారు మళ్ళీ జైలుకి పోకుండా ఉండరు. అందుకని జైల్లో ముందు సౌకర్యాలు మెరుగుపరుచుకోండి. అందరూ పోవాల్సిన వాళ్ళు ఏదో ఒక రోజు జైలుకి, అట్లా ఏం డౌట్ లేదు. అదే అంటున్నారు కదా జగన్ 2.0 అని. 2.0లో ఏముంటాయి? ప్రజలకి ఏం చేయాలనేది కాదు కాబట్టి కార్యాచరణ. వీళ్ళు ఏం చేస్తారో వాళ్ళు అదే చేస్తారు, ఎవరికి వాళ్ళు. మేము వస్తే మిమ్మల్ని ఒక్కరిని కూడా వదిలిపెట్టము, పేరున అని గుర్తుపెట్టుకొని చేస్తామని అంటున్నారు. అంటే దాన్ని ఏమిటంటే, ఒకటి రేపు మీరు ఏం చేస్తారో మళ్ళీ మీకు తిరిగి వస్తుంది, మేము తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామనేది ఒకటి. అధికారులు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఒరే నాయన ఇప్పుడు మనం ప్రభుత్వం చెప్పినట్లలా ఆడితే రేపు పొద్దున మళ్ళీ వీళ్ళు మనల్ని ఆడుకుంటారు కదా. కాబట్టి కొంచెమైనా మనం చట్టపరంగా వెళదామని భయంతోనైనా ఉంటారు అనేది వార్నింగ్ వెనుకున్న ఒక లక్ష్యం. జగన్ పార్టీని వీక్ చేయడానికి, జగన్ నాయకులందరి ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి వీళ్ళు ఎలాగో ఒక పెద్ద స్కెచ్తోనే వచ్చారు. ఈ స్కెచ్ రెడ్ బుక్ 3 అంటారా, 3, 4 అంటారా, 5 అంటారా, 6 అంటారా అనేది వేరే విషయం. చంద్రబాబు నాయుడు గారు కొంచెం బ్యాలెన్సింగ్గా ఉన్నా లోకేష్ అని ఆయన వదిలేటట్లేడు. సరే యువ నాయకుడు కదా, ఆయనకి ఇంకా చంద్రబాబు నాయుడు గారు తిన్నని డక్కి మొక్కీలు ఇంకా ఈయన తినలేదు కదా, ఇంకా ఈయనకి చాలా టైం ఉంది. కాబట్టి ఈయన అలాగే మేము అట్లే వైలెంట్గానే ఉంటాము, అగ్రెసివ్గానే ఉంటాము అనే మూడు క్రియేట్ చేస్తున్నాడు ఆయన లోకేష్ అనే ఆయన. కొంచెము బ్యాలెన్సింగ్గా ఉంటే ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది. వీళ్ళు దౌర్జన్యాలు చేశారని నమ్మడం వల్లనే కదా వీళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మీరు అదే రిపీట్ అయితే మిమ్మల్ని కూడా ప్రతిపక్షంలో కూర్చోబెట్టడానికి ఏం వెనకాడరు జనం. అప్పుడు ఇంకా మరి ప్రమాదకరమైన గేమ్ నడుస్తుంది. అది ప్రజల్లోకి ఏం సంకేతం వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ప్రజలు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఉన్నారు. ఏంది ఇది గోలేదు, వాళ్ళు పోతే వీళ్ళు పోతే వీళ్ళు ఇట్లే కొట్టుకొని వస్తూ ఉంటే మనం ఎప్పుడు మనశ్శాంతిగా ఉండేది, మనం ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. ప్రజలు ఇవన్నీ కోరుకోరు. ప్రజలు ఎప్పుడు శాంతినే కోరుకుంటారు. నాయకులు ఎప్పుడు యుద్ధాన్ని కోరుకుంటారు. ప్రజలు శాంతిలో ఉండాలనుకుంటారు, నాయకులు యుద్ధాన్ని కోరుకుంటారు. వాళ్ళు తెచ్చిపెట్టిన యుద్ధాన్ని ప్రజలు మోయాల్సి ఉంటుంది. అంటే యుద్ధం అంటే మీన్స్ దేశాలు కొట్టుకోవడమే యుద్ధం కాదు, ఊర్లలో వీధుల్లో కొట్టుకోవడం కూడా యుద్ధమే కదా.
అది అంటే లా అండ్ ఆర్డర్ అనేది సఖ్యంగా ఉండాలని ప్రజలే ఎక్కువ కోరుకుంటారు పోలీసుల కంటే కూడా. ఓకే. ఇంకా ఈ వంశీ తర్వాత ఇంకా చాలా మంది వస్తారు ఆయనతో ఇంకా వరుసగా ఉన్నాయి అవును. రకరకాల కేసులు. ఏముంది ఇప్పుడు సత్యవర్ధన్ అనే ఒక అనామకుడిని ఏదో కిడ్నాప్ చేశారని కేసు పెట్టినప్పుడు రేపొద్దున ఇంకో కేసు పెడతారు. కొడాలి నాని వరుస పెట్టి వీళ్ళందరూ ఉన్నారు, లైన్లో ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ చెప్పడం. వాళ్ళు ఎంత సైలెంట్ అందరూ అయినా వీళ్ళు 2 నెలలు 3 నెలల గ్యాప్లో అందరూ జైలు చూడాల్సిన వాళ్ళే. వీళ్ళు ఎవరు వాళ్ళు వదిలిపెట్టరు. చంద్రబాబు వదిలిపెట్టినా లోకేష్ వదిలిపెట్టడు. చూద్దాం సార్. అంటే ఒక 1 year లోపు పాలన తర్వాత ఇచ్చిన హామీలు అమలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు తీర్చుకోని కక్ష కూడా తీర్చేసుకుంటారా, ఆ తర్వాత ఆ పనులు చేస్తారా, లేకపోతే ఈ మాత్రమే చేస్తారా అవి చెయ్యరా? ఏం చేస్తారు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వల్లభనేని వంశీ కానీ కొడాలి నాని కానీ ఇంకొకరు కానీ హద్దులు దాటి మాట్లాడితే మనం ఎప్పటికైనా ప్రమాదంలో ఇరుక్కుంటాము. ఈరోజు ఉన్న సేఫ్టీ మనకు రేపు ఉండదు, ఈరోజు ఉన్న అధికారం మనకు రేపు ఉండదు అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే ఇటు తెలుగుదేశం వాళ్ళైనా సరే, తెలుగుదేశం వాళ్ళకేమో నోరేమైనా శుద్ధంగా ఉందా, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు మాడతారు కదా. వాళ్ళైనా వీళ్ళైనా ముందు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే అధికారం శాశ్వతం కాదు. మనం హద్దులు దాటి మాట్లాడినామంటే అటువైపు వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మనల్ని వదిలిపెట్టరు. ఈ సత్యం తెలుసుకుంటే ఈరోజు మంచం లేదు, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది అనే అవసరం వచ్చి ఉండేది కాదు. ఆ సత్యాన్ని ఆయన మర్చిపోవడం వల్లే ఈరోజు తెచ్చుకున్నాడు ఆయన నెత్తి మీదకి. లేకపోతే ఆయనకి ఏం పని, అన్నన్ని పచ్చి తిట్లు తిట్టాల్సిన అవసరం ఏమైనా అవసరమా? చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు ఇష్టం వచ్చినట్లు తిట్టడం అనేది ఆయనకి ఏం అవసరం? నువ్వు గన్నవరం ఎమ్మెల్యే, గన్నవరం ప్రజల బాగోగులు చూడమని నిన్ను ఎంచుకుంటే నువ్వు పోయి బండబూతులు తిట్టాల్సిన అవసరం నీకేముంది? ఆయన గుడివాడలో ఆయన ఎంచుకుంటే ఆయన ఎందుకు బండబూతులు తిట్టేది? ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యారేమో అలాగా. అంటే అదే ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా ఏం మీరు? ప్రజాస్వామ్యం అంటే జైళ్ళు కూడా ఉంటాయి. తిట్లకి బదులుగా తిట్లు ఈజ్ ఈక్వల్ టు జైళ్ళు. అది గుర్తుపెట్టుకుంటే ఇటు తెలుగుదేశం వాళ్ళైనా ఇటు వైసీపీ వాళ్ళైనా లాస్ట్కి వచ్చేది మనం జైలుకి అనేది అర్థమైతే పిక్చర్ క్లియర్గా ఉంటుంది. అంతే. ఇంకా వైస్ వర్సా ఇప్పుడు వీళ్ళు చేశారు అంటే గతంలో వైసీపీ చేసింది వీళ్ళు చూపించారు, ప్రజలు నమ్మారు, మార్చేశారు ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు చూపిస్తారు, మళ్ళీ మారుస్తారు. ఇంతే పనేనా మనకు? అసలు ఆ పథకాలు ఎప్పుడు ఇస్తావా స్వామి అంటే ఈ గోలే ఎక్కువైపోయింది. రోజు వల్లభనేని ఉంచేని జైలు అని అదని ఇదని. ఇప్పుడు జనాలు అడగాల్సింది ఏంటి, అయ్యా నాయన మాకు ఏదన్నా ఆ పథకం ఏదన్నా ఒకటి, ఆడవాళ్ళు ఏం అడగాలి, మహిళలు ఆ ఉచిత బస్సు అన్నారు కదండి, ఎప్పుడండి ఆ ఉచిత బస్సు అని అడగాలి కదా. 8 నెలలు అయింది. అవన్నీ అడగడము అనే దాన్ని డైవర్ట్ చేసేసి మనం ఎంతసేపు ఈ అరెస్టులు ఈ గోళల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆడవాళ్ళకు ఉచిత ప్రయాణం ఇవ్వడానికి వీటికంటే నిధులు కావాలా, అమ్మకు వందనం వీటన్నిటికి. ఉచిత ప్రయాణానికి ఎందుకు నిధులు? ఒక జీవో చాలు కదా. ఆర్టీసీకి మీరు కాంపెన్సేట్ చేయాలనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పటికిప్పుడు మీకు 1000 కోట్ల భారంతో కూడుకున్నది ఏమి కాదు కదా, అది కూడా చేయరు. చేస్తాం అంటూ అంటే ఆల్రెడీ ఎలా చెప్తున్నారు అంటే నేను కూడా విన్నది, ఇచ్చిన హామీల్లో ఆ సూపర్ 6లో ఆల్రెడీ 3 చేసేసామంటున్నారంట, దానికి సంబంధం లేకుండా కూడా. అంటే సూపర్ 6లో ఉన్నవి కాకపోయినా కూడా అందులో కలిపి వాటిని ఆల్రెడీ 3 చేస్తాం, ఇంకా 3 ఎంత పని అయిపోతాయి అన్నట్లు. 3 ఎక్కడ ఉన్నాయి? లేదు, పెన్షన్స్ అయితే అందులో లేవు, గ్యాస్ అయితే ఉంది, ఇంకా అది ఉచిత భోజనం ఉంది, అన్న క్యాంటీన్. జనం డబ్బులు ఇస్తున్నారు కదా, నిధులు అడిగారు కదా, మీరెక్కడ పెడుతున్నారు? చెప్పేది అలా చెప్తారు అంతే. అంటే అలా చెప్తే ఇచ్చారు కదా అని మామూలు ప్రజలకు తెలియదు కదా, ఏవి సూపర్ 6 ఏవి నార్మల్ దీంట్లో ఉన్నాయి ఏవి తెలియదు కాబట్టి ఇచ్చేసారు కదా, ఇంకెంతసేపు పని అనుకుంటున్నారు. కేసులు పెట్టడానికి డబ్బులు అక్కర్లేదు కాబట్టి కేసులు పెడతారు. దీనికి ఎందుకంటే నిధులు అవసరం లేదు, ఎవరి మీదనే కేసు పెట్టేయచ్చు. ఊరికే రాయడమే కదా కేసు అనేది, జైలుకు పంపించడం అనేది దానికి ప్రత్యేకమైన నిధులు అక్కర్లేదు. కాబట్టి కేసులు పెట్టడానికి నిధులు అక్కర్లేదు కాబట్టి ఈ ప్రోగ్రెస్ ఈ రూపంలో కనిపిస్తుంది మనకు. సర్లేండి, ఇంకా ఏదైనా కక్ష తీర్చుకొని సరే ఓకే 1 year పాటు మీరు అదే పని చేయండి. తర్వాత నుంచి అయితే ప్రజలు వాళ్ళకి ఏం కావాలనేది అడుగుతారు, ఖచ్చితంగా అప్పుడైతే అడుగుతారు, ఇంకా అప్పుడు ప్రిపేర్ అవుతారేమో. ఇవన్నీ ఇప్పుడు కానిచ్చే అంతే. పథకాలు ఇకపోతే ప్రజలు కక్ష తీర్చుకుంటారు. అది థ్యాంక్ యూ.